బడ్జెట్ సమావేశాల తర్వాతే పరిషత్ ఎన్నికలు. ఏప్రిల్ చివర్లో జరిగే ఛాన్స్. బీసీలకు 42% అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుదాం. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే కార్యాచరణ. మంత్రివర్గ భేటీలో నిర్ణయం. ఇలాట బీసీలకు 42% అంశాన్నట పార్లమెంట్లో లేవనెత్తుతారట. ఎవరి చెవుల్లో పూలు పెడతారా భయ్? పూలు పెట్టి ఇప్పుడు క్యాలీఫ్లవర్లు పెడుతున్నారు. జనం అంతా పిచ్చోళ్ళ. సర్పంచ్ ఎలక్షన్లకి ముందు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి కదా. మరి ఆ పార్లమెంట్ సమావేశాల్లో మొన్న కూడా జరిగినాయి కదా బడ్జెట్ సమావేశాలు. మరి ఆ సమావేశాల్లో కనీసము ఒక్క మాట అయినా ఒక ఎంపీ లేచి 42% రిజర్వేషన్ల అంశం ఎంతవరకు వచ్చిందని ఎవరైనా అడిగిర్రా? ఎవరైనా అడిగినారా? ఒక్క పోరాటం జరిగిందా? ఢిల్లీకి పోయి ఒక్కరోజు ఓ డ్రామా చేసి వచ్చేసారు, కథం అయిపోయింది. మీరు చేసింది ఏది? మీరు చేసింది ఏమన్నా ఉందా? ఒక్క ఫైట్ ఉందా? చివరికి ఆ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా అటెండ్ కాలే కదా. కొంచెం ఆ బీసీ సంఘాల ద్వారా జరిగినటువంటి ధర్నాలు తప్పితే మీరు చేసిన ధర్నాలు ఏమున్నాయి చెప్పండి? ఒక ధర్నా ఉందా? ఒక పార్లమెంట్లో ఒక క్వశ్చన్ రేజ్ చేసిర్రా? ఇప్పుడట వీళ్ళు బీసీ రిజర్వేషన్లమైన పార్లమెంట్లో లేమనెత్తుతారట. ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇప్పుడు సమయం ఇంకో నెల రోజులు ఉంది. ఈ నెల 2 నెలల సమయాన్ని దాటేయాలంటే ఏదో ఒకటి చెప్పాలి. యాక్చువల్గా వీళ్ళు 23-24 నోటిఫికేషన్ ఇద్దాం అనుకున్నారు. కానీ ఇది ఇప్పటికిప్పుడు ఇచ్చినాం అనుకోండి, ఈ 42% రిజర్వేషన్ అన్న అంశం చాలా కీలకంగా మారుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగేవి ఎంపీటీసీ, జెడ్పీటీసీ. గ్రామాల్లో ఉన్న ఈ రెడ్లు, వెలమలు వీళ్ళంతా వాళ్ళు పోటీ చేయడానికి రెడీ అవుతారు. ఇప్పుడు మున్సిపాలిటీస్లో అంటే అది కుదరదు. జనాభా ఎక్కువ ఎస్సీ ఎస్టీల తక్కువగా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బీసీల జనాభా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ ఈ రెడ్ల ఇన్ఫ్లుయెన్స్ కూడా అంత భయంకరంగా ఉండదు. టౌన్ ఏరియా కాబట్టి, గ్రామాలు కాబట్టి ఆ ఉన్న 1, 2, 3, 4 ఫ్యామిలీసే రూల్ చేస్తాయి. సో కాబట్టి వాళ్ళు అక్కడ పోటీ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్ స్థానాల్లో ఈ సీట్లు మావే అని పోటీ చేస్తారు. దీని నుంచి గవర్నమెంట్ బయటపడాలి అంటే రిజర్వేషన్ పెంచాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ పోస్ట్పోన్ చేస్తే ఇప్పుడు వచ్చేదేముంది, నష్టం ఏమైనా ఉందా అని ఇప్పుడు పోస్ట్పోన్ చేసిరు. అయితే ఇప్పుడు ఎప్పుడు పెడతారట? ఏప్రిల్ చివరిలో పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. నాకైతే ఇది పెడతారా ఏప్రిల్ చివరిలో, ఇది అటు ఇటు చేసి మళ్ళీ క్లోజ్ చేస్తారా అన్నది కూడా తెలియదు. ఆ లోపుగా ఏమైనా డిసైడ్ చేయొచ్చేమో. ఇగో మండల జిల్లా పరిషత్ ఎన్నికలు బడ్జెట్ సమావేశాల తర్వాతే నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ లోపుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం మరోసారి ప్రయత్నించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని నిర్ణయించింది. ఇది పెద్ద బోగస్. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం పరిషత్ ఎన్నికలపైన కూడా చర్చించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టపరంగా 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఈ ఎన్నికలకు వెళ్లాలన్న అభిప్రాయానికి వచ్చింది. ఈ అంశంపై మరోసారి పార్లమెంట్లో పోరాట కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై విపక్షాల అభిప్రాయాలను కూడా తీసుకొని కార్యాచరణ నిర్ణయించాలని మంత్రివర్గం తీర్మానించింది. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే రాష్ట్ర కేబినెట్ సమావేశమై కార్యాచరణ ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలు ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నది. సో ఇది ఇప్పుడు మార్చి 14 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏప్రిల్లో అయిపోతాయి. ఏప్రిల్ మిడ్లో అయిపోతే ఇక మళ్ళీ తర్వాత ఆ రిజర్వేషన్ల మీద ఆలోచన ఇదంతా చేసి నాకు తెలిసి ఏప్రిల్ ఎండింగ్లో కూడా కష్టమే. మే వరకు పోవచ్చు. మళ్ళీ మే వెళ్తే మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒకటి ఉన్నది. మిగిలిన మున్సిపాలిటీస్ ఉన్నాయి కొన్ని. ఆ లోపుగా పెడితే ఇది పెట్టాలా. మరి ఇప్పుడు రైతు భరోసా ఏంది? అందరు అదే అడుగుతున్నారు. రైతు భరోసా మీద ఒక్క లైన్ లేదు. ఎట్లా ఇది? మరి ఏడన్నా ఉన్నదా అంటే ఏడలేదు. ఏమన్నా రాసిరా? కనీసం ఏంటన్నా వెలుగు పేపర్లలో రాయించిరా? ఏడలేదు. మరి అసలు ఆ పదమే అసలు కనీసం ఈ రోజున ఇస్తాం, ఆ రోజున ఇస్తాం, అసలు ఈ చర్చకే లేకుండా ఎట్లుంటుందండి? ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కదా రైతు భరోసా అన్నది, చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పటికే ఒక నెల 15 రోజులు లేట్ అయింది కదా. సిబిఎన్ను తీసుకొచ్చి సీఎంను చేద్దామట. ఇప్పుడు అదే నడుస్తున్నట్టు కనబడుతున్నది నాకు తెలిసి. అదే నడుస్తున్నది ఇప్పుడు ఎవడి మెప్పు కోసం ఆడ భూముల మీద పడ్డారు? ఎవడి మెప్పు కోసం భూముల మీద పడ్డాడు రేవంత్ రెడ్డి? ఆయన వాసన పోనించుకుంటలేడు. నువ్వు ప్రచారం చేసినావు కదా కాంగ్రెస్ రావాలని.
చూపించండి. కాంగ్రెస్ కోట ఏమని చెప్పినది ఒక 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 బయట చూపించండి నాది. ఎవరు చూసినా రైతు భరోసా రాలేదు, ఈ భరోసా రాలేదు అంటారు కానీ మనం చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఈ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడాలి. రైతు భరోసా ఏమైంది రగన్న, అది అసలు దాని మీద లైనే లేదు అసలు. మరి ఏం చేస్తారో చూడాలి. తుమ్మల గారి గురించి కమ్మ పేపర్లు రాస్తాయా రఘు గారు? రాయే, ఎందుకు రాస్తాయి? కామ్రేడ్ ఎమ్మెల్యేకి కాల్ చేయండి అన్న, ఏమంటాడో చూద్దాం. తిరుగుబాటు ఖమ్మం నుంచి స్టార్ట్ అవ్వాలి, ప్రాణాలు పోయినా మంచిదే. రైతు భరోసా రాలే. ఎంతమంది బీసీలు మంత్రులైనా ఇంకే పదవులు వచ్చినా వాళ్ళు పదవుల కోసం పనిచేస్తారు కానీ ప్రజల కోసం పనిచేయరు. అంతే, ఎవడు పదవి రాగానే ఆ గుంపులో దుంకుతున్నారు, కథం. మళ్ళీ ఏమైనా పదవి పోగానే మేము బీసీ మా పదవి తీసేసినని మళ్ళీ గొడవ. కాంగ్రెస్ రెడ్లు బీఆర్ఎస్ వెలమలు ఎందుకు మాట్లాడట్లేదు రజక బిడ్డ హత్య గురించి? కేటీఆర్ ఎక్కడ పోయిండండి? ఇప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదా? హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదా? ఎక్కడ పోయిరండి వీళ్ళంతా? బోనస్ వచ్చింది కదా, రైతు మందు లేట్ చేస్తారట. బోనస్ ఎంత? 500 కోట్లు ఏమో రిలీజ్ చేసింది కదా, 500 కోట్లు 1000 కోట్లు లోపే కదా అది. అది అది వచ్చింది, ఇది తీసేది ఏంది నాకు అర్థం కాదు. అది ఇస్తా ఇది ఇస్తా అన్నాడు కదా. యూరియా యాప్ ఎత్తేయాలి, ఇది చాలా దారుణంగా ఉన్నది పాపం. రైతు భరోసా ఎప్పుడు వేస్తారు? బాన్స్వాడ ఇష్యూ గురించి కొంచెం చెబుతారా? వెటర్నరీ డిపార్ట్మెంట్లో తంబులొల్లి నడుస్తున్నదట. రైతు బంధు అనేది ఇంకా రామ్ మర్చిపోవాలి. రామ్ కుదరదు బ్రదర్. అది 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 పడుతుంది కానీ ఎప్పుడు పడుతుంది అన్నది చూడాలి ఇక. కానీ ఇందులో అయితే ఒక్క లైన్ కూడా ఇందులో కనీసం రాయలే.